ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించుకొని ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నామని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా అందరూ పెద్దలు పిల్లలు అందరూ కూడా క్షేమంగా చేరి ఉన్నందుకు దేవునికి వందనములు. ఈ దినము మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాక్యము 71వ కీర్తన 5-6 వచనంలో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఈ మాటలు ఎంత గొప్ప మాటలు కదా. ఇవి కీర్తనాకారుడు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో చెప్తున్నటువంటి మాటలు. అతనికి దేవుని పట్ల ఉన్న నిరీక్షణను ఇవి మనకు వివరంగా చెప్తూ ఉన్నాయి. అతని యొక్క నిరీక్షణ ఏమిటంటే, బాల్యం నుండి కూడా దేవుడే తనకు నిరీక్షణ. బాల్యం నుండి కూడా నా ఆశ్రయము నీవే. అంటే ఎంత చిన్నతనంలో నుంచే ఈ కీర్తనాకారుడు దేవునితో దగ్గరగా నివసిస్తున్నాడు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు, దేవునిని ఎరిగి ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు. అందుకే ఆ వ్యక్తి తన బాల్యం నుండి కూడా నాకు ఆశ్రయం నీవే అని ఎంతో ధైర్యంగా నిరీక్షణతో చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఫర్ యూ ఓ లార్డ్ ఆర్ మై హోప్, మై ట్రస్ట్ ఓ లార్డ్ ఫ్రమ్ మై యూత్ అని ఉంటుంది. అంటే బాల్యము అని ఇక్కడ రాయబడింది, కానీ యూత్ అంతా కూడా అంటే చిన్నతనం నుంచి కూడా తను యవ్వన కాలంలో నుంచి కూడా తను ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశ్రయంలో ఉన్నాడు, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. నాకు నమ్మకము నీవే అని అతడు ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఈ వాక్యము మనకు ఏం తెలియజేస్తుందంటే, ఆ కీర్తనాకారునికి తన యొక్క దేవుని పట్ల ఒక నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం ఉన్నది. దేవుడు తప్ప తనకి ఇంకా వేరే నిరీక్షణ ఏదీ లేదు, తనకు మూలాధారం ఆయనే అని ఎంతో చక్కగా అతడు చెప్తూ ఉన్నాడు. మరి మన జీవితాలలో మనం ఏం చెప్పగలుగుతున్నాము? చిన్నతనం నుంచి కూడా అంటే పుట్టిన సమయంలో నుంచి కూడా నా గర్భంలో నుంచి ఉద్భవింపజేసిన వాడు కూడా నీవే అని చెప్తున్నాడు. అంటే అతనికి ఎంత నమ్మకం విశ్వాసం అంటే తన బ్రతుకు తన జీవితం అంతా కూడా దేవునిదే అన్న ఒక ధైర్యము అతనుకున్నది. అందుకే అతను చెప్తున్నాడు, నా తల్లి గర్భంలో నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడు కూడా నీవే ప్రభువా, నేను నీ వల్లనే ఈ విధంగా నేను ఉద్భవించాను, నీ వల్లనే నేను ఇంతవరకు ఉన్నాను. గర్భవాసినైనది అంటే గర్భంలో ఉన్నప్పుడు కూడా నువ్వే నాకు ప్రాపకుడు, అంటే నువ్వే నాకు సమకూర్చినటువంటి వాడు, సమస్తము నన్ను చూసుకున్నటువంటి వాడు. నా గర్భస్థ సమయం అంతా కూడా నీ ప్రొటెక్షన్లోనే నేనున్నాను. తల్లి గర్భంలో ఉన్నానన్న మాటే కానీ నాకున్నది నీ ప్రొటెక్షనే అని ఎంతో చక్కగా చెప్తున్నాడు. నిజంగా కదా, ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు ఇతను. ఈ కీర్తనాకారునికి ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసంను బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. మరి మనకు అలాంటి విశ్వాస్యత ఉన్నదా? అలాంటి నమ్మకము మనకు ఉన్నదా? మనము ఒకసారి ఆలోచించుకుందాము. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల నిరీక్షణ, దేవుని పట్ల నమ్మకము విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా మనం ఎంతగానో ధన్యులంగా ఉంటాము. మనం ఎప్పుడు కూడా భయపడము. అనేక సమస్యలు మనకు రావచ్చు, మనల్ని మరి ఇక్కడ కీర్తనాకారుడు కూడా తను చెప్తూ ఉన్నాడు, నన్ను సిగ్గుపడనీయొద్దు, నన్ను తప్పించు, అనేక మంది నన్ను వెంటాడుతూ ఉన్నారు, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నీవు నాకు ఆశ్రయంగా ఉండాలి, నీ యొక్క ఒక గొప్ప దుర్గంగా నీవు నాకు ఉండాలి, నేను ఎప్పుడైనా కానీ సరే నేను నీ దుర్గంలోకి చొచ్చి ఆశ్రయం పొందుకోవాలి, నీ దగ్గర ఉంటే నాకు ఏ భయం ఉండదు. ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా శైలము నీవే, నా దుర్గము నీవే అని చెప్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప విశ్వాస్యత అతనుకున్నది, విశ్వాసం అతనుకున్నది, స్థిరమైన విశ్వాసంతో అతను ఉన్నాడు. భక్తిహీనుల చేతుల నుంచి నన్ను రక్షించు అని అడుగుతూ, నాకున్నది నా నిరీక్షణ నీవే కదా ప్రభా,
పుట్టినప్పటి నుంచి, గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి కూడా నీవే కదా నాకు తోడు, నీవే కదా నన్ను రక్షించావు, నీవే కదా నన్ను కాపాడావు, నన్ను ప్రొటెక్ట్ చేశావు, ఆ ఉద్భవింపజేసిన వాడవు కూడా నీవే. నిజమే కదా. మనం ఆలోచిస్తే గర్భం దాల్చినది మొదలుకొని ఎన్ని సమస్యలు ఉంటాయి. ఒక గర్భవతి అయినటువంటి స్త్రీకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నోసార్లు అనేకమైన సమస్యల వల్ల ఒక్కొక్కసారి గర్భస్రావం కలగవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఏవైనా అనుకోని రీతిలో కొన్ని జబ్బులు వ్యాధుల బారిన పడవచ్చు. అయితే అన్ని సమయాలలో కూడా దేవుడు తోడుగా ఉండి ఆ బిడ్డను చక్కగా కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటేనే నవమాసాల తర్వాత మరి బిడ్డ పుడతాడు. ఆ పుట్టే సమయంలో కూడా ఎన్ని సమస్యలు వస్తాయి. ఆ తల్లికి అది పునర్జన్మ అంటూ ఉంటారు చాలామంది. అంటే మళ్ళీ ఒకసారి జన్మించినట్లే. అంటే ఒకసారి తల్లి గర్భవతి అయి ప్రసవించే వరకు కూడా అది మళ్ళీ ప్రసవించిన తర్వాత ఆమె బ్రతుకుందంటే అది మళ్ళీ జన్మించినంత గొప్పగా మనం ఆలోచించాలి. అది ఒక గొప్ప క్రిటికల్ సమయం అన్నమాట. ఆ సమయము తల్లి ఆ వేదనలో నుంచి బయటికి వస్తుంది. ఆ వేదనలో నుంచి ఆమె ఎంత కష్టపడినప్పటికీ ఆ బిడ్డ పుట్టడం సమస్తం కూడా దేవుని చేతిలో ఉంది. సమస్తము దేవుని యొక్క కృప వల్లనే జరుగుతుంది. ఆయన కృప లేనిదే ఏమీ జరగదు అన్న విషయం మనం తెలుసుకుంటే నిజంగా మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉంటామో. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించాలి. ఈ రాత్రికాలం మనం నిద్రించబోతుండగా మనము ఈ విషయంలో జ్ఞానం కలిగి మనము దేవుని సన్నిధిలో మనం ధ్యానించుకుందాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని పైన మాత్రం విశ్వాసం ఉంచుదాం. ఈ రాత్రి నిద్రించకముందు మనం ప్రార్థనలోనికి వెళ్తూ ఈ మాటలు ధ్యానించుకుంటూ పడకలపై నిద్రిస్తున్నప్పుడు కూడా మనము నిద్రించకముందు మనం పడకలపైన ఈ మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీవెంత గొప్ప దేవుడవు నాయనా. మరి కీర్తనాకారునికి ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నది. అతడు నీపైన ఎంతో నమ్మకం ఉంచాడు. అతని యొక్క నమ్మకము స్థిరమైన నమ్మకము, అచంచలమైనది. అలాంటి గొప్ప నమ్మకము మాకు కూడా కలిగి ఉండని స్వామి. అవును ప్రభా, చిన్నతనం నుంచే కూడా మేము నీపైన మాత్రమే నిరీక్షణ ఉంచుకొని నీవే మా దేవుడవని, నీవే మాకు నిరీక్షణకు ఆస్పదమని మేము అర్థం చేసుకొని నీపైన ఆధారపడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, గర్భవాసమైనది మొదలుకొని మరి గర్భంలో ప్రవేశించినది మొదలుకొని ప్రభా తల్లి యొక్క గర్భంలో నుంచే మమ్మల్ని కాపాడుతూ వచ్చారు నాయన. ప్రభా, మరి 139వ కీర్తనలో ఎంతో అద్భుతంగా మరి దావీదు చెప్తూ ఉన్నాడు, నేను నా యొక్క ఎముకలు కూడా లెక్కించబడ్డాయి, నా సమస్తము కూడా నీవే చక్కగా నిర్మించావు, నా అంతరింద్రియములను నీవే కలుగజేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని ఆశ్చర్యంతో భయం కూడా పుడుతుంది నాకు అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా ప్రభా, మాకేం తెలుసు, మేము ఎలా పుడతామో మాకు తెలియదు, మేము ఏ కుటుంబంలో పుడతామో మాకు తెలియదు, మా తల్లిదండ్రులు ఎలాంటి వారుగా ఉంటారో మాకు తెలియదు. సమస్తము నీ చేతులలో ఉన్నది తండ్రి. నీవు మమ్మల్ని ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏ స్థలంలో పుట్టాలో సమస్తం కూడా నిర్ణయించిన వాడవు నీవే. అవును ప్రభా, అందుని బట్టే ప్రభా మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మరి కీర్తనాకారుడు కూడా చెప్తూ ఉన్నాడు, నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేయుదును అని. అవును తండ్రి, మా పట్ల నువ్వు చూపిన ఆ గొప్ప ప్రేమను బట్టి తండ్రి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి తండ్రి మా నిద్రకు ముందుగా మేము ఈ వాక్యంను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు తండ్రి. రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి మా ప్రభా. ఈ సమయంలోనైనా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. అనేక మంది అనేక విధాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. మరి ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు మా తండ్రి. ప్రతి సమస్యను కూడా తొలగించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషమును సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. ఏ కుటుంబంలో కూడా నాయన మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఇదిను నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి ప్రభా, వివాహములు కుదిరిన వాళ్ళని బట్టి తండ్రి, సంతానం కలిగినదని ఒక చక్కటి వార్త విన్నందుకు వారిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అందరూ కూడా కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి మా ప్రభా. నాయన
ఇంకా కలగలేదు అన్నటువంటి లోటు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. ప్రభా వారి పట్ల మీకు ఉన్న ఆ ప్రణాళిక తగిన కాలంలో జరుగుతుందని ధైర్యంతో విశ్వాసంతో వారు ఉండడానికి కృప చూపించమని, కనిపెట్టి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ దినము ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వాళ్ళని బట్టి, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. తప్పకుండానైనా ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించి, త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి క్షేమంగా చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ సమయంలో హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతోమంది చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు దేవా. అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి. దేవా మీరు కనికరంతో వాళ్ళను కాపాడండి, వాళ్ళని దర్శించండి దేవా. ప్రభా మరి పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక, మరి తండ్రి డయాలసిస్ జరుగుతుంటుండగా అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించి అవన్నీ త్వరగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి మరి బ్లడ్ క్లాట్స్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే కరిగిపోనట్లుగా, యేసు నామములో కరిగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లంగ్స్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఏమి కూడా జరగకుండా ప్రభా కాపాడు తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి మా శరీరంలో ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. బ్రెయిన్లో ఉన్న సమస్యలు తొలగించండి నాయన. ప్రభా మరి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా, ఏ ఏ విషయాలకై చికిత్స జరుగుతున్నదో అదంతా కూడా చక్కగా జరిగి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా బయటకు వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నాయన ఇస్తున్న ప్రతి ట్రీట్మెంట్ కూడా దానికి వాళ్ళు రెస్పాండ్ అయినట్లుగా సహాయం చేయండి మా తండ్రి. ప్రభా మరి కండరాలకు బలం ఇవ్వండి, నరాలకు బలం ఇవ్వండి, మరి సమస్తం కూడా బాగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన బీపీ, షుగరు అన్నీ కూడా కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్తం నీ చేతిలో ఉన్నది నాయన. మీరు అద్భుతము ఆశ్చర్యకారం చేయగలిగిన దేవుడు ప్రభా, స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. అలా ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఎంతమంది అయితే మరి క్రిటికల్గా ఉన్నారో వారందరినీ కూడా బాగుపరిచి బయటికి తీసుకురండి. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా. వారికి తగిన మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి మరి యాంగ్జైటీని తొలగించండి ప్రభా. ఎంతో ఆందోళన, ఎంతో దుఃఖము, ఎంతో బాధ, ఎంతో చింత కలిగి ఉంటుండగా నాయన వాళ్ళ పట్ల మీరు కృప చూపించి తండ్రి వారికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు తండ్రి, వాటన్నిటినీ వారు అవన్నీ కూడా భరించుకుంటున్నారు ప్రభా. తండ్రి వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులను కూడా నాయన తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా మరి ఇంకా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. ప్రతి సిబ్బందిని కూడా దీవించి నాయన అందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతమంది అయితే నాయన ఈ రాత్రి వేళ డ్యూటీలలో ఉన్నారో అనేక రంగాలలో తండ్రి, మరి సైనికులను, ఇతర మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తుండగానైనా వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన మా దేశ సరిహద్దులను కాపాడుతున్నటువంటి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. దయ ఉంచండి తండ్రి. త్వరగా నాయన అదంతా కూడా సమసిపోనట్లుగా సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు నాయన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే సమస్తం నీ చేతులలో ఉన్నది, సమస్తం నీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. వారి జీవితాలలో మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యం కలగకుండా కాపాడండి. వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం ప్రభా. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ చేతులలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి ఈ రాత్రి నేను నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాకు ఎంతగానో తోడుగా ఉన్నారు. మా పనులలో మీరు తోడుగా ఉన్నారు, మాకు జయం ఇచ్చారు ప్రభా. నాయన ప్రతి విషయంలో మేము సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినందుకు, మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం నాయన. మా ప్రభా నీవు
ఎంతగానో ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ వస్తున్నావు. మరి రేపటి దినాన ప్రభా మేము మా పనులు ఏమైతే చేయాలో అవన్నీ కూడా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. సమస్తమును నీవు చక్కగా జరిగిస్తావని నమ్మకంతో విశ్వాసంతో నీపైన ఆధారపడుతూ ఉన్నాము. మా ప్రభా నాయన, మరి ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి. నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడకలపై నిన్ను ధ్యానించుకుంటూ పడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మాపై నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. ముఖ్యంగా మేము ఎంతగానో విశ్వాసంతో నాయన నీ పైన ఆధారపడి ఉన్నాము. నీ ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నాము. రాత్రి వేళ కలుగు భయాలకు మేము ఏమీ భయపడము. అదేవిధంగా తండ్రి, ఏ తెగులు మా గుడాలను సమీపించదని నమ్ముతున్నాము. నీ దూతలు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. తండ్రి, మంచి నిద్రతో మాకు మంచి రెస్ట్ని అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు రాకుండా కాపాడండి. మరి విషపురుగు కాటు వాళ్ళ భయం లేకుండా కాపాడండి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.